నీ చిక్కే సార్. ఎవడ్రా? 2-3 రోజుల్లో తేలిపోతుంది. దాదాపు ఫైనల్ అయినట్టే. ఎవడ్రా అది? రాముగాడు డబ్బులు ఇస్తాన్నావుగా, వచ్చాడు. మరి ఇంకా అక్కడ ఆపవేట్రా, తీసుకురారా. రా. అరే యాక్షన్ కావాలన్నారు కదా, వస్తున్నాడు. రెడీగా ఉండండి. మంచి యాక్షన్ డ్రామా ప్లాన్ చేద్దాం. రా. అరే వీడికి అర్జెంట్ అంట, అందరు తీయండిరా. నాకు కావాల్సిన బిచ్చం కాదు సార్, నా జీతం. జీతం కావాలరా? ఆడండ్రా కబడ్డీ. బావతనే పెట్టుకుంటారు నువ్వు. బావతనే కబడ్డీ ఆడతారు. రాము, మళ్ళీ నోటీస్ వచ్చిందిరా. ఇప్పుడేంటి చేయడం? పని అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఉన్నది బాగు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఏమంటావు? ఆలోచించు. నాన్నకేం చెప్పాలి తెలియట్లా. ఇంటి పనేగా, కొంచెం లేట్ అవుతుంది. ఏం కాదులే. ఇంటి పని కాదు, రామాలయం పని. ఇంటికే అనుకున్నాను, దీనికి కూడా నాకు మళ్ళీ వయసు అయిపోయింది. శాంతమ్మా, స్టూల్ పట్టరా. పెద్దయ్య స్టూలు. పెద్దయ్య, ఈరోజు కూడా పిల్లలకి నమస్తే. నమస్కారం, కూర్చోండి. నా పేరు విశ్వనాథ్. పెద్దయ్య రోజు గంజేనా? నాకు ఈరోజు గుడ్డు కావాలి, గంజొద్దు. ఈ పూటకు ఉన్నదాంట్లో సర్దుకోండి అమ్మా. అమ్మా, శనివారం అమ్మా, నీస్ తినకూడదు. రేపు తెస్తారులే పెద్దయ్య. ఏమిటో పెడితే పకోడీ బిర్యానీ కూడా అడుగుతారు. అయినా ఈ వయసులో నీకెందుకు ఇవన్నీ? చెప్పండి, మీకేం చేయగలను? సరే గాని రామాలయం అని పేరు పెట్టారేంటి? ఏ అమ్మ అనాథ శరణాలయమనో గాంధీ అనాథ శరణాలయమనో పెట్టకుండా గుడి అనుకొని కన్ఫ్యూజ్ అవుతారు. వీళ్ళు అనాథులైతే అడవికెళ్ళిన రాముడు కూడా అనాథేనండి. వచ్చిన విషయం చెప్పండి. గుడ్, నచ్చింది. మీ కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఇది మీకోసం. చాలా సంతోషం అండి. మీ మేలు ఈ రామాలయం ఎప్పటికీ మర్చిపోదు. దాందే ఉంది, దేని లెక్క దాందే. తీసుకోండి. నా కోసం ఈ రామాలయం పేరు మార్చి మా నాన్నగారి పేరు పెట్టండి. ఏంటి, సరిపోలేదా? ఎంత కావాలో చెప్పు. ఇక ఈ రామాలయం గురించి మర్చిపో. మిస్టర్ విశ్వనాథ్, ఇలా ఒకసారి రండి. పదండి. ఆ 4 రోడ్ల కోడలు చూడండి. మీ నాన్నగారి విగ్రహం అక్కడ ప్రతిష్ఠ చేయండి. మీరు రాజకీయాల్లోకి వెళ్తున్నట్టుకున్నారు. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. తమాషానా? పిల్లలకి తిండి కూడా సరిగా పెట్టలేకపోతున్నాం. ఈ ఇల్లు చూస్తే ఎప్పుడు పడిపోతుందో తెలీదు. ఏం చూసుకో నీకంత పొగరు? ఆకలితో ఉన్నమాట నిజం, కానీ అమ్ముడు పోవటానికి కాదు. మిస్టర్ విశ్వనాథ్, మీరు మీ నాన్నగారి రుణం తీర్చుకోదలుచుకున్నారా, లేక మీ అవసరానికి వాడుకోదలుచుకున్నారా? ఒంట్లో చాదస్తా ఉంటే చాక్లెట్ ఇచ్చి నచ్చ చెప్పవచ్చు, కానీ కొవ్వెక్కువైంది. కరిగిస్తా, దీని పేరు మారుస్తా. అప్పుడుగా నేనేంటో నీకు తెలీదు. ఈ 500తో పిల్లలకి చిల్లిగారే ఉల్లి పకోడా కొనిపెట్టండి.
పని అవ్వలేదా? అవ్వదులండి. ఆయనదంతా వన్ వే ట్రాఫిక్. తీసుకోవడమే తప్ప ఇవ్వడం ఉండదు. మీరు అంటే చెప్పండి, ఈ ఊళ్ళో ఇంకో రామాలయం ఉంది. అక్కడ మీరు ఏమి ఇచ్చినా సరే, ఇచ్చిన దాన్ని బట్టి మీరేం కోరుకున్నా అయిపోతుంది. దేవుణ్ణి కూడా తీసుకుపోవచ్చు. ఏమంటారు? ఎవరు? కర్ణుడు కాదులే, కాకి. వచ్చిన వారి కోరికేమిటో? 50 లక్షలు ఇస్తాను, రామాలయం పేరు మార్చి తన తండ్రి పేరు పెట్టాలట. మంచి ముహూర్తం ఉంటే చూడు. మరి హనే వదిలించుకునేదానికి. అయినా అందరూ తమరికి మళ్ళీ ఉన్నదంతా ఊడ్చేసుకుని ఊర్వంక చూస్తారా? అందుకేనయ్యా భద్రంగా ఉంచుకోమని తన చెక్కు తనకే ఇచ్చేశాను. అసలు మన పురాణాల్లో కూడా రాక్షస రాజులు దాన ధర్మాల విషయంలో దేవుళ్లతో పోటీ పడ్డారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళను కూడా మించిపోయారు. కానీ మనిషికి ఏం రోగం వచ్చింది? అవసరమైతే అమ్మా నాన్నలను అమ్మేస్తున్నారు, కొనేస్తున్నారు. శాంతమ్మ, నీ గంజి వాసన గుడి దాకా వచ్చింది. వెంటనే వచ్చేశారు. గుడి దాకేనా? ఆ గుళ్ళో ఆయనకి రాలేదా? తమరు పిలిస్తే కదా ఆయన వచ్చేది. నా ఇంట్లో పెళ్ళైతే స్వయంగా వెళ్ళి పట్టుబట్టలు పెట్టి పిలిచేవాడు. అయినా పిలిస్తే పలికేవాడు దేవుడు కాదు, అడిగితే ఇచ్చేవాడు దాత కాదు. మీకు మరీ దురుసుతనం ఎక్కువైపోతుంది. లెంపలేసుకోండి, పాపం అంటదు. నాకు ఏ పాప భీతి లేదయ్యా. అవసరమైతే ఊరందరికీ వినిపించినట్టుగా లెంపలేసుకుంటాను. కానీ ఎప్పుడు పిలవకుండా దేవుడు వచ్చినప్పుడు, స్వార్థం లేకుండా దాత ఇచ్చినప్పుడు వస్తాను. ఏమిటి అప్పుడే 1వ తారీఖు వచ్చేసిందా? మీ శిష్యుడు దిగాడు. ఇటువంటి అన్న కాకి పులిహార పురాణం చెప్పపోతే వచ్చి బ్యాగ్స్ తీసుకోవచ్చుగా. పులిహార పురాణమా? నాకు ఇద్దరే మొగుళ్ళు అనుకున్నాను. 3వ వాడు తయారయ్యాడు. ఏంటి కాకి ఫీల్ అయ్యావా? మనం తొందరలోనే అమెరికాకి జంపు. వీసా కూడా వచ్చేసింది. పెద్దకి చెప్పేద్దామని వచ్చా. మీ నాన్నను కూడా తీసుకెళ్ళిపో. రేపో మాపో ఇది ఎలాగో మూతపడిపోతుంది. ఇక్కడుండే ఉద్ధరిస్తాడు. ఏ మాటలు అవి కాకి? సరదా కన్నా హద్దుండద్దు. నేను ఒకరిని దొరికాను మీ ఇద్దరికిను. ఈయన గారి చేదస్తంతో ఇదిగో ఇక్కడ దాకా వచ్చింది. ఒక ఆయన వచ్చాడు, డబ్బులు ఇస్తాను, రామాలయం పేరు మార్చి మా నాన్నగారి పేరు పెట్టు అన్నాడు. ఈయన కుదరదన్నాడు. వాడి అహం దెబ్బతింది. ఫలితం ఇదిగో. సరైన ఫెసిలిటీస్ లేని కారణంగా ఇక్కడ పిల్లలు ఉండడం క్షేమం కాదని దీన్ని మూసివేయాలని నోటీస్. అమ్మయ్యా, ఈడెవడో కానీ భలే పని చేశాడు. నాన్న, ఇక్కడ నువ్వు నాతో వచ్చేయచ్చు. పెద్ద ఆయన, నువ్వు ఇంక రెస్ట్ తీసుకో. సారీ నాన్న. సారీ రా, కోపంలో నీ మీద చేయి చేసుకున్నాను. నీకు నేనెంత ముఖ్యం, నాకు రామాలయం పెద్దయ్య అంతే ముఖ్యం. నాకు తెలుసు నాన్న. నాకు ఒక పని చేసి పెడతావా? చెప్పండి నాన్న, ఏం చేయాలో. నాకు ఒక ఇల్లు కట్టిస్తావా? రామాలయమా? నీతి చెప్తున్నావా? మంచి బూత్ కూడా ఉంది, కానీ చిన్న బ్రేక్ తర్వాత. Tobacco use leads to cancer, heart attacks, lung disorders, and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, keni, zarda, etc., or their promotion in any manner. Lungs are like sponges, designed to soak up air. But some people use their lungs to soak up cigarette smoke. If you could squeeze out the cancer-producing tar that goes into the lungs of the average smoker every year, this is how much you'd get. It's enough to make you sick. Very sick.
మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం. అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80 నుంచి 90% మంది పొగాకు నములుతున్న వాళ్లే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్లే. ఖైనీ, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. Smoking and drinking is injurious to health. పొగ త్రాగుట, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. దానం స్వార్థం, దాత గ్రహీతం, దేవుడు పిలవడం రావడం. కథ బాగా చెప్తావు. జాంగే గారికి తోలుదిరిపోద్ది. ఇది చిన్న సినిమా శ్రీ. గ్రేట్. థ్యాంక్స్ బావా. ఎందుకురా? ఎందుకేంటి, ఇప్పటి వరకు బావ కళ్ళలో ఆనందం చూడడానికి మర్డర్స్ చేశారు, కానీ ఫస్ట్ టైం నువ్వు ఒక బామ్మర్ది కోసం ఇంత ఫుల్ యాక్షన్ మూవీ ప్లాన్ చేసినందుకు ఆడి కాట్ వాయి కొట్టినందుకు. ఆడు నీ సిస్టర్ వెనకాల తిరుగుతున్నాడు రా, అందుకే కొంచెం రేంజ్ పెంచా. సిస్టరా? అరే బాక్స్ పాపా. బాక్స్ పాప ఏంట్రా? ఈ పాపే ఆ రోజు బాక్సులు తెచ్చింది. ఏంటి? అవును, ఈ పాప కోసమే రాముగాడు గొడవపడి నా చొక్కా పట్టుకున్నాడు. మ్యాటర్ ఏంటి? ఆ ఫోన్ కాల్స్ అన్నీ ఈ పాప కోసమేనా? అరే ఆడిపైన ఒక్కన్నేసుంచు. ఈసారి ఏదైనా తేడా వచ్చిందా ఆడికి టికెట్ ఇచ్చేద్దాం ఏకంగా. సరే బా. మ్యాటర్ చెప్పకుండా మేనేజ్ చేసా అనుకున్నాడు మెంటల్. పేర్లేని రాయుడు ఈగే కదా అని నలిపేయాలని చూస్తే నరాలు పీకేస్తా. కందిరీగనై నీ కళ్ళల్లో నిద్రపోతా. హా వావ్ పెక్కి. పెక్కియా? పెక్కినా? అచ్చు చిరంజీవి లెక్క చెప్తున్నావుగా. బాలకృష్ణ లెక్క కూడా చెప్తావా? యాజ్ ఇట్ ఈస్ గా చెప్పనా, మన స్టైల్లో చెప్పనా? నీ స్టైల్లోనే చెప్పు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, పాడిపోతావు. నీకు తొందరలోనే హీరో ఛాన్స్ వస్తుంది. ఆడికేమో గానీ నువ్వు మాత్రం వసంత కోకిల్లో పిచ్చి శ్రీదేవి కన్నా బాగా చేస్తున్నావు. నీకు ఇస్తారు హీరోయిన్ ఛాన్స్. గలీజ్ గాన్లకి కళ గురించి ఏం సమజవుతుందిలే. నువ్వు కానీ పెక్కి. ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? దుబ్బైకుండా జానకితో కలవడం ఆపై, లేకపోతే నీ టికెట్ చించేస్తా. అస్సలు విషయం తెలియదేమో బా. అవురా, మర్చిపోయారా? నీకు తడి పడిందే జానకి కోసం. జానకి కోసమా? నేను ఇంకా నీ కోసం అనుకున్నా కదరా. ఏందబ్బా బామర్ది కోసం బావ ఇంత రిస్క్ చేశాడని డౌట్ వచ్చింది. అంతా ఉత్తిదే అన్నమాట. ఏం కాదు, నా కోసం కూడా. నీ పిచ్చ మొన్న ఊరుకున్నారా, ఈసారి తేడా రానివ్వు. అడ్డు తప్పుకోకపోతే ఇక్కడే పగిలిపోద్ది. చూసావు బావ వాడి పొగరు? ఉంటుందిరా, పనివాడన్నాక పనికి మానిన లక్షణం ఉంటుంది. కూరలు పీకితే కూరలు పీకుతా, కోడి బొచ్చు పీకుతా. ఏంట్రా రా కుమ్మేసుకుందాం. జానకి నీకు మ్యాచ్ ఫైనల్ చేశాను. ఇప్పుడే మ్యాచెస్ చూడొద్దని చెప్పానుగా. ఏం చేయాలో నాకు తెలుసు. అతన్ని నెక్స్ట్ వీక్ కలవాలనుకుంటున్నాడు. అది కాదు. వెళ్ళి కలిసిరా, సరేనా? బాయ్. అమ్మయ్యా, కన్విన్స్ చేయొచ్చులే. నువ్వు ఇంత చిన్న విషయానికి సీరియస్ అయితే ఎట్లా? జస్ట్ కలవన్నాడు కదా, వెళ్ళి కలు. ఏదో ప్లాన్ చేద్దాం అంతే. ఏంటి ఇలా వచ్చా? రాముగారితో రైడ్కి వస్తావా? వస్తా వస్తా. ఏంటి బాబు, నీ బడ్జెట్కి బైక్ సాంగ్ అవసరమా? ఏ సైకిల్ రిక్షా వాడాలి కానీ. అదే సైకిల్ మీద తీసి గ్రాఫిక్స్లో బైక్ వేస్తాం. జోక్. బైక్
బావా పెళ్ళెప్పుడు? పని చూసుకోపో. నేను చూసుకుంటాలే. ఈ లోపు ఆ రాముగడ్ సిస్టర్తో బైక్ రైడ్లు, షాపింగ్లు, కాఫీ షాప్లు, అబ్బో ఈరగా లాగించేస్తున్నాడు. ఏమంటున్నావురా? ఆడికి మళ్ళీ జాబ్ వచ్చిందంట. నువ్వేదో ఒకటి చేయకపోతే ఆడి సిస్టర్కి మొగుడవుతాడు, నువ్వు నాకు అవుదు గాని. అమ్మాయిలేంట్రా ఇలా ఉన్నారు? ఏముందిరా వాడి దగ్గర అలా పడిపోవడానికి? ఎలారా వీన్ని హ్యాండిల్ చేయడం? మనోడొకడున్నాడు, ఇండియా సిబిఐ ఎదుగుతుంది. కొంచెం ఖర్చు అవుతుంది, ఓకేనా? ఏం చేస్తాడు? దందా. అయినా అమెరికాలో కావాల్సింది ఇంటెలిజెన్స్ బావా. కాల్ చేయమంటావా? కాఫీ కావాలా, టీ కావాలా? వీడవడ్రా కాఫీ టీ కాసుకునే వాళ్ళ ఉన్నాడు. కౌబాయ్ కృష్ణ కావాలి. అమెరికా పాలిస్తుంది. పాస్పోర్ట్ చెప్పు. మెక్సికోకి ఏదో కూడా పాలిస్తుంది. పాస్. సీ యు టుమారో. అడ్రస్ తీసుకోలేదు, ఇక్కడికి ఎలా వస్తాడ్రా? అందుకే కదా బావా వాళ్ళ కోసం సిబిఐ వాళ్ళు ఎత్తుకుతున్నారు. వీడు ఎలా తెలుసురా నీకు? బావా అంటే అది ఆ పాపు ఇక్కడికి వచ్చాక చూద్దాం. హాయ్ పెక్కీ, కొత్తవేమన్నా చేస్తున్నావా? చూడు, నా హృదయం ఫోటో ఫ్రేమ్ అయితే అందులో నీ ఫోటోకి తప్ప వేరే ఏ ఫోటోకి చోట్లేదు. వావ్ వావ్, హృదయం ఫోటో ఫ్రేమ్ వండర్ఫుల్ పెక్కీ. అసలు ఎలా వస్తాయి నీకు ఇలాంటి బ్యూటిఫుల్ ఐడియాస్? పెక్కీ, నీకోసం స్పెషల్గా స్వీట్ చేసి తెచ్చిన. ఇది తిని బాగా ప్రాక్టీస్ చేయి, ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓ గీత, నువ్వు ఇలా ఎంకరేజ్ చేయాలే గాని ఫోటో ఫ్రేమ్ ఏంటమ్మా? నా హృదయంలో గుడే కట్టేస్తా. నేను సమాధులు కడతారా? నాది. పెక్కీ, నీకు ఇంకో స్వీట్ చేస్తానులే, ఈ పాగల్ గాన్ని వదిలే. అది కూడా నా. ఇంకా కొత్త ఏమైనా చేస్తున్నావా పెక్కీ? నాకు తెలుసు నీ దగ్గర చాలా టాలెంట్ ఉందని. నీలాంటి వర్సటైల్ హీరో చిన్న సినిమాకి కావాలి. పెక్కీ, చూడమ్మా, పాలు తెల్లగా ఉన్నాయి, ఏది మాత్రం నల్లగా ఉంది. పాస్. మీట్ మై బాస్ కౌబాయ్ కృష్ణ. మై బాస్ కమ్ బావా, బీజే. బీజే? బీజే బిగ్ జే, ఎస్జే స్మాల్ జే. యు మీన్ ఇంతకు ఫీజు ఎవరు పే చేస్తున్నాడు? ఆయన పే చేస్తాడు. మూసుకో. ఆఫ్టర్ ఆల్ షాప్లో పనిచేసే వాడి కోసం మా బాస్ని కాంటాక్ట్ చేస్తారా? అసైన్మెంట్ అదని నీకెలా తెలుసు? మా బాస్ ఏమన్నా బఠానీలు అమ్మేవాడు అనుకుంటున్నారా మీకు? మళ్ళీ దందా దందా. మరీ ఇంత చీప్ వర్క్ అయితే బాగా ఖర్చు అవుద్ది. ఏదో చిన్న పామైనా పెద్ద కర్రతో కొడదామని మిమ్మల్ని కాంటాక్ట్ చేసాం. కొంచెం చూసి చెప్పండి. అబ్బా, ఆవేమంటదిరా? అంబా అంటది. మరి గేదే? గేదేమంటది? పెద్ద తీసుకొని తెలుస్తుంది. అవును, ఖర్చు ఎంత అవుతుందో చెప్పండి. 1 టన్ను తౌడవుద్ది. తౌడా? ఆ కర్రలు తీసి చెప్పరా మీ బావకి? 10,000 బావా. డిస్కౌంట్ ఏం లేదా? డెలివరబుల్ క్వాలిటీ తగ్గుద్ది. అవును, అన్నీ నువ్వే మాట్లాడుతున్నావు, మీ బాస్ ఏమి మాట్లాడ్డా? అంటే అది నీకు పని కావాలా, పలుకులు కావాలా? రెస్ట్ రూమ్ ఎక్కడుందో చెప్పరా? రండి సార్, నేను తీసుకెళ్తాను. తీసుకెళ్ళి కూర్చోబెడతావా? ఎక్కడుందో